చనిపోయిన పొర్తిగడ్డి వంశీకృష్ణ మా చెల్లెలు కొడుకు. పొర్తిగడ్డి వంశీకృష్ణ మొదట్లో చాలా మంచిగా డీసెంట్గా ఉంటూ ఒక హాస్పిటల్ పనిచేసుకుంటుండే. ఆ తర్వాత ప్రియా నర్సింగ్ వాళ్ళ ప్రలోభాలకు లోనై అలా పోయిండు. అలా పోయిన తర్వాత 4.5 లక్షలు పెట్టుబడి పెట్టిండు. దానికి సంబంధించి హాస్పిటల్ అవసరాల కొరకై 4.5 లక్షలకు దాదాపుగా మెడిసిన్స్ వివిధ ఏజెన్సీల నుంచి అప్పుగా తీసుకొచ్చి హాస్పిటల్లో వినియోగించడం అనేది జరిగింది. అయితే వీళ్ళు మంత్లీ సాలరీ ఇవ్వకుండా, ఆ తర్వాత లాభాలలో వాటాలు మిగతా పార్ట్నర్స్ అందరు తీసుకుంటూ ఇతనికి ఏమి ఇవ్వకపోవడం వల్ల అయితే క్వశ్చన్ చేశాడు. మరి నేను కష్టపడుతున్నా, నేను పార్ట్నర్షిప్ పెట్టినా, మరి నాకెందుకు ఇస్తలేరు అంటే, చాలా నీకేంద్రా ఇచ్చేది, నీకేం లేదు, చాలా ఉంటే ఉండు పోతే ఓ అని చెప్పింది. ఎందుకంటే ఏం నడని హాస్పిటల్ ఈయన ఎంటర్ అయిన తర్వాత మొదట్లో లాభాలు లేకుండే, తర్వాత 1 ఇయర్ నాటికి మంచి లాభాలకు వచ్చింది, వీడు అవసరం లేదని చెప్పేసి వాళ్ళు కొట్టి వెళ్ళగొట్టింది. ఆ తర్వాత మరి అన్న ఈయన ఎంత తిట్టినా ఎంత కొట్టినా పేదవాడు కాబట్టి మంచిగా పొలైట్గా మాట్లాడుతూ, మరి అన్న నా మాట అంటే నీ మాట మళ్ళీ మాట్లాడతాం పో అని చెప్పిండు. ఆ తర్వాత ఇతను వెళ్ళిపోయి కొంచెం డౌన్ అయింది. డౌన్ కాగానే మళ్ళీ ఈయన వేరే హాస్పిటల్ కూడా పని చేయించకుండా ఆయన మీద వ్యక్తిగత ద్వేషం పెంచుకొని మెడికల్ ఏజెన్సీ వాళ్ళు మొదటి 2 నెలలు ఈయన వెళ్ళిపోయిన తర్వాత 2 నెలలు ఇతని దగ్గరికి రాలి, 2 నెలల తర్వాత ఆ మెడికల్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ బంధువులు, దగ్గర బంధువులు, అందరు పార్టీ లీడర్ల కొడుకులు కాబట్టి వాళ్ళందరూ మూకుమ్మడిగా ఒక్కటై ఈయనని పైసలు మొత్తం వసూలు చేద్దామని చెప్పేసి ఈయన ఇంటి మీద దాడి చేసిండు, తిట్టిండ్లు, వివిధ రకాలైన బూతు పదాలను చెవులలో వినకూడనన్ని బూతు పదాలు మాట్లాడడం, విపరీతంగా కొట్టి పోలీస్ కేసులు తను బెదిరించడం, చంపేస్తామనడం, నిర్మల్లో నువ్వు బతకకుండా నీకు పెళ్లి కాకుండా చేస్తామని, ఫ్లెక్సీలు కడతామని, ఇట్లా నానా రకాలుగా ఫ్లెక్సీలు కొట్టి నీ ఇజ్జత్ తీసేస్తా, నీకు పెళ్లి సంబంధాలు సెట్ కాకుండా చేస్తామని, దాదాపుగా పెళ్లి దగ్గరగా అంటే సెట్ అయ్యి 2 సంబంధాలు సెట్ అయ్యి పెళ్ళి అవుతున్న సందర్భంలో వాళ్ళకు పోయి చెప్పి, వీడు ఇటువంటివాడు అటువంటివాడు, వీని చేసుకుంటానంటే ఈయన ఎప్పుడో మేము ఒకసారి చంపేస్తాం, వీని మేము బతకనీయం అని వాళ్ళకి చెప్పి వాళ్ళతోటి కూడా పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ చేయించిండు. ఇట్లా నానా రకాలుగా చేయడం అనేది జరిగింది. తర్వాత పోలీస్ కేసు అయింది. పోలీస్ కేసు తర్వాత మళ్ళీ మేమందరం ఎంటర్ అవుతాం, మేమందరం మంచి పొజిషన్లో ఉన్నాం, మా చెల్లె కొడుకు నేను మంచి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాం, మా బ్రదర్స్ కూడా మంచిగా ఉన్నాం, మాకేం విషయం అయితే చెప్పకపోతుండే. చివరికి పోలీస్ స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత జరుగుతున్నదంటే మేము కాస్త యొక్క ప్రోద్బలంతో ఈ పూదర్ శివకృష్ణ అట్లనే మార్గొండ రోహిత్ వీళ్ళిద్దరు వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ కలిపి విపరీతంగా బూతు పదాలను తిట్టడంతో ఈయన అంటే కేసు పెడదాం అనుకున్నా, మిగతా అనుకున్నా, అరే మాకే పలుకుబడున్నది, మా నాన్నలందరూ నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్లు, వివిధ పార్టీలలో టౌన్ ప్రెసిడెంట్లు, నిన్ను బొక్క దొరకకుండా నేను చంపి బొందబెట్టినా కానీ నిన్నోడు అడిగేటోడు లేడు, నువ్వు ఏమనుకుంటున్నారా అని చెప్పేసి అనడం వల్ల ఇతను నన్ను ఎవరూ కాపాడలేరు, మానసికంగా కుంగిపోయి ఇవన్నీ నా వల్ల వాళ్ళ అమ్మకు తిట్లు, వాళ్ళ అన్నకు తిట్లు, వాళ్ళ ఇంట్లో ఉన్న మిగతా చుట్టాలందరికి తిట్లు, ఇదంతా కూడా చివరికి నేను చచ్చిపోతే తప్ప ఈ సమస్య నుంచి బయటపడలేనని అతను ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకొని నిద్ర మాత్రాలు మింగిండు. అది గమనించిన కుటుంబ సభ్యులు మన ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించిండు. పరిస్థితి ఇంకా మెరుగైన వైద్యం కొరకు దేవేందర్ రెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. అక్కడ ఇక పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్ళిండు. అక్కడ కూడా ఇక డబ్బులు సరిపోక మిగతా కారణాల వల్ల మళ్ళా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మల్కి వచ్చి తర్వాత కొద్దిసేపటికి అతను మరణించడం జరిగింది. ఇతని మరణాన్ని కారకులైన ప్రతి ఒక్కరిని అంటే నాందేడపు శ్రీధర్, అట్లనే పూదరి శివకృష్ణ, అట్లనే మార్గొండ రోహిత్, అట్లనే గున్నాల రంజిత్లను కఠినంగా శిక్షించాలా. అంతేకాకుండా వీళ్ళు నలుగురు ఈ రకంగా ప్రవర్తించడానికి మాస్టర్ మైండ్ ఎవరు ఇట్లా చేసిండు. ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజమైన విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. కొడుకు పొర్తిగడ్డి వంశీకృష్ణ ప్రియా నర్సింగ్ హోమ్లో 10 మంది పార్ట్నర్షిప్ ఉండగా అది నడుస్తలేదని నా కొడుకుని తీసుకుపోయి పార్ట్నర్షిప్గా పెట్టుకున్నారు. అది మంచిగా లాభాలకు వచ్చిన తర్వాత నా కొడుకుని టార్గెట్ చేసి నా కొడుకు తెలియదు, లాభాలు కూడా పంచుకున్నారు. అన్ని పంచుకున్న తర్వాత ఒక నెల ముందు, ఒక 15 రోజుల ముందు 4 లక్షల చిల్లర మందులు తీసుకొచ్చి ఏజెన్సీలోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిండు. 4,50,000 దాకా పెట్టిన తర్వాత అబ్బా హాస్పిటల్ నిండింది, ఇంకా మంచిగా నడుస్తుంది, వీడెందుకు అని కొట్టేసిండ్రు. నెల 15 రోజుల తర్వాత కొట్టేసిండ్రు. అవి శివసాయి మెడికల్ ప్రియా నర్సింగ్ హోమ్ వాళ్ళు కట్టాలా, అవి కట్టలేరు. కట్టాక నా కొడుకు మీద వేసేసిండ్రు.
అని నా కొడుకు మీద వేసి ఇది కరెక్టా? శివసాయి ఇప్పుడు మెడికల్ శివసాయి ప్రియా నర్సింగ్ హోమ్ కోసం తీసుకొచ్చినందుకు వాళ్ళు కట్టాలన్నా నా కొడుకు కట్టాలన్నా? నా కొట్టిన ఆ పార్ట్నర్షిప్ ఉన్న ప్రియా నర్సింగ్ హోమ్ వాళ్ళు శివసాయి మెడికల్ లో కట్టాలా? నా కొడుకు మీద వేసుడు ఇది కరెక్ట్ కాదు కదా. కొడుకు అందుకని వెళ్ళిపోయి కొడుకే కట్టాలని ఆ కొడుకు మీద వేసేసిండ్రు 4,50,000. అవి అయినా కానీ ఇంట్లో నుంచి అట్లా చేసి కట్టుకున్నాడు. కట్టినా కానీ ఇంకా ఈ శ్రీధర్ వల్ల ఈ నలుగురు మార్గొండ రోహిత్, పూదర్ శివ, గున్నాల రంజిత్ ఈ నలుగురు టార్చర్ పెట్టుట్లా ఇక మనస్తాపంకు గురై ఆ మాటలతోటి ట్యాబ్లెట్లు వేసుకొని నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అన్న కూడా రాసిండు. అది లెటర్లో ఏరి హాస్పిటల్కి తీసుకుపోయినాము. ఆడ నుంచి నిజామాబాద్ తీసుకుపోయినాము. మస్తు మళ్ళా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ మళ్ళీ వచ్చిండ్రు. 20 లక్షలు ఖర్చు పెట్టినా నా కొడుకేం బ్రతకలేదన్నా. నాకు అంత మనస్తాపంకు గురైపోయి ప్రాణంకు ఇది చేసిండన్న ఒత్తిడికి బాగా ఇదైపోయింది. ఆత్మహత్య కారణం అయితే ఈ నలుగురు శ్రీధర్, నాందేడపు శ్రీధర్, మార్గొండ రోహిత్, పూదరి శివ, గున్నాల రంజిత్ వాళ్ళు నలుగురే కారణము. నా కొడుకు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో కష్టపడ్డ తల్లిగా కోరుకుంటున్నా. కఠిన చర్యలు అంటే అసలు ఎవరు ఇంకా వేరే వాళ్ళు కూడా భయపడాలా. ఇట్లాంటి వాళ్ళని మోసం చేయకుండా వేరే వాళ్ళు కూడా భయపడేటట్లా చెయ్యండి అన్న. మీరు ప్లీజ్ దండం పెడుతున్నా. నా కొడుకు బాగా గురైపోయిండు. వెళ్తే మాకు సంబంధం లేదు. వాడు శ్రీధర్ ఏమంటాడట, 10 లక్షలు ఎత్తుకొని పారిపోయిండు. మా హర్ష హాస్పిటల్ ఉన్నాడు. హర్ష హాస్పిటల్ పోయి వాడి ఇజ్జత్ దియ్యుండ్రి. వాడు మున్నూరు కాపోడు, వాడి ఇజ్జత్ మొత్తం పోతుంది. హర్ష హాస్పిటల్ కొండని హర్ష హాస్పిటల్కి పంపించారు. మేము అసలు ఇయ్యం రూపాయి కూడా అని అన్నారు. హర్ష హాస్పిటల్కి పంపిస్తే హర్ష హాస్పిటల్కి వెళ్ళి వస్తే అయ్యో నా కొడుకు ఇంత కష్టపడి నేను ఎట్లా అమ్మా నేను ఎట్లా చేయాలా, ఇట్లా హర్ష హాస్పిటల్కి వచ్చి నా ఇజ్జత్ తీస్తున్నారు అని నెల రోజులు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకున్నా. అంటే పేషెంట్ పంపించడం చేసిండు. చేస్తే వాళ్ళు ఏం చేసిండు, కొత్తగా రీసెంట్గా దసరాకు బండి కొనుక్కున్నాడు. బండి కొనుక్కుంటే ఆ బండిని వాడు ఏజెన్సీ పైసలు ఎట్లా కట్టాడు. వాడు బండి కొనుక్కున్నాడు. ఈ పైసలు ఎత్తుకపోయి 10 లక్షలు ఎత్తుకపోయే బండి కొనుక్కున్నాడు. అది దీని మీద తీసుకున్నాడు, లోన్ మీద తీసుకున్నాడు. బండి కొనుక్కున్నాడు అని చెప్పి ఒకసారి గుంజుకపోయినరు ఏజెన్సీ వాళ్ళు రోహిత్, శివ వీళ్ళు గుంజుకపోయినరు. ఒకసారి గుంజుకపోతే కొడుకు అట్లా చేసి 50,000 కట్టిండు. మళ్ళా ఒక వారం రోజులు 10 రోజులు అయిందో లేదో మళ్ళా కట్టుమని మళ్ళా ఒత్తిడి చేసిండ్రు. శ్రీధర్ అన్న, సంతోష్ అన్న మరి ఏంది ఇది గిట్ట నాకు ఎంపట పడుతున్నారు వాళ్ళు అని అంటే, అరే లేదురా కట్టం, నీది అది పలగొడతాం, గలీజ్ మాట అని పలగొడతాం రా, ఏం వెదవా ఏం మాట్లాడుతున్నావు రా అని శ్రీధర్ తిట్టడం జరగగానే మళ్ళా 20,000 కట్టిండు. 20,000 కట్టినాక ఇక నెలకు అన్న జీతం వచ్చినాక ఎంతో కొంత ఇస్తా అని వీళ్ళకి చెప్పిండు. 20 తారీఖు మొన్న 20 తారీఖు ఇచ్చేది ఉండే 20,000. అయితే ఇంకా గున్నాల రంజిత్ అని జామ్ పడింది. వాడు ఏం చేసిండు, వాడికి 36,000 వేయాలన్న. 36,000కు నువ్వు 10,000 నెలకు ఎప్పుడో 10,000 ఇయ్యు అని అన్నాడు. అంటే 10,000 సరే అన్న ఇస్తానన్నాడు. కొడుకు ఇయ్యలేకపోయిండు. టైం మీద మేము పేదోళ్ళము బీడీలు చేసి బతికి దాకా వచ్చిన దాన్ని 10,000 లేక వాడు ఏం చేసిండు, అయ్యో నా దగ్గర 10,000 లేవు అని అనుకున్నాడు. అనుకోనేసరికి అంటే లేదు నేను బండి గుంజుకపోతాను. వాడు కూడా బండి గుంజుకపోయిండు అన్న. బండి గుంజుకపోయి ఎవరికో ఇక 2 రోజులలో 10,000 అయ్యో నాకు 10,000 ఇచ్చిండు. శుక్రవారం రోజు 10 బండి ఇస్తానన్నాడు. ఇయ్యలే అసలుకే. ఇయ్యక ఇంకా ఒత్తిడిగా ఇంకా రంజిత్ గాడు ఏం పీక్కుంటావు పీక్కోరా, ఇంక 26,000 ఇప్పుడు 10,000 ఇచ్చినావు కదా, ఇంక 26,000 ఇచ్చేదాకా కూడా నేను బండి నేను ఇయ్యా అని ఇక వేధింపులు స్టార్ట్ అయినాయి. ఇక అప్పుడు ఏం చేసిండు, వాడికి బాగా బ్రతుకు మారే నేను ఇంత పని చేయంగా, నేను ఇంత పేరు తెచ్చుకోగా, నన్ను ఇంత కష్టపెడుతున్నారు ఈ శ్రీధరు వీళ్ళు ప్రియా నర్సింగ్ హోమ్ పార్ట్నర్ అని ఇంత కష్టపెడుతున్నారు. నేను అవి 70,000 పెట్టి నేను రిపేర్ చేయించిన, అవి నా వస్తువులు, అవి నయ్యి అని ఫార్మసీకి వెళ్ళి అవి 2 నా కొడుకు అట్లా వలగొట్టాలంటే హాస్పిటల్ ఉండే, కానీ కేవలం 70,000 వస్తువులే ఫార్మసీ అదేమంటారు ల్యాబ్లై 2 వలగొట్టి వచ్చి రాంగా బస్ స్టాండ్లోని పని దొరకబట్టుకొని అన్న 20-30 మంది అన్న నా కొడుకు మీద పడితే ఇవన్నీ దెబ్బలు నేను
ఒక్కరోజు కూడా నేను కొట్టలేదు. ఈపులన్నీ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, ఫోటోలు ఉన్నాయి. ఖుషి నా కొడుకు ముందు సాటుకొచ్చి నన్ను మస్తు ఏడ్చిన అన్న, ఈపులా కొట్టింది బండి దెబ్బ అని పోలీస్ స్టేషన్కు కొట్టి ఎటో ఇటో పట్టుకపోయినట. ఆ రోజు ఏం చేస్తుండ్రో శ్రీధరు వీళ్ళందరట, చిన్ను కూడానట. అది రాజకీయంతో నా కొడుకుని ఏం చేస్తుండ్రో మరి, ఎవరు ఏమైందో పోలీస్ స్టేషన్కి అప్ప చెప్పిండ్రు. పోలీస్ స్టేషన్కి అప్ప చెప్తే మరి నా కొడుకు పోయి ఫోన్ వెంటనే గుంజుకున్నారు. అంటే అందులో ఎవిడెన్స్ ఫోన్ కూడా గుంజుకున్నారు. నేను నా కొడుకు బాగా తెలివి, అది ఏమంటారు, అది చూస్తే బుధారపేటలో ఉన్నదని తెలిసింది ఫోన్ కూడా. అది తెలంగాణ కూడా నా కొడుకు సిఐ సార్కి చెప్పిండు. మళ్ళీ సిఐ సార్ ఏమన్నాడట, సరే చూద్దాము అని అన్నాడట. ఇంత ఒత్తిడి వేసిండ్రు. మళ్ళా బండి గుంజుకపోయిన ఏంటంటే ఆ రోజు బాగా ఈడు ఇక ఆరుగొండ రోహిత్ శివ పూదరి శివ వీళ్ళిద్దరు ఏం చేసిండ్రంటే ఇంటికి వచ్చిండ్రు. ఇంటికి వస్తే అయ్యో ఇంటికి రాకుండా నాన్న, ఇంటికి అట్లా రావద్దు కదా, ఆడోళ్ళం ఉంటాము, అది ఇస్తాడు కదా, ఎందుకంటే పోలీసు పాపం పోలీస్ స్టేషన్లో ఇచ్చేసిండ్రు, ఇస్తాడు కొంచెం టైం ఇవ్వండి నేను చెప్పిన. సరే సరే టైం ఇస్తాం నడు చూపిద్దాం, మనదేందో చూపిద్దాం అనుకుంటా వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళి పోగానే ఒక గంటనో 2 గంటల ముందు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి బూతులు ఇట్లా నా కొడుకు ఎంత అంటే అబ్బా భరించలేడు అన్న, భరించలేనంత తిట్టు తింటే నాన్న నేను చెప్పిన వాడికి కూడా డబ్బులు ఇద్దాము, ఇన్ని లక్షలు పోయినాయి, నాకు నువ్వు ముఖ్యము, మామయ్యకు నేను నా పెద్ద కొడుకు చెప్పి నేను కడతా, నువ్వు ఏం చేసుకోకండి నేను ఎంత చెప్పినా నా కొడుకు సరే అమ్మ అన్నాడు. ఆ మాటలు తట్టుకోలేక నేను ఎంత కష్టపడ్డా అని చూడలేక కూడా ప్రాణం మీద విరక్తి పుట్టి నాందడప్పుడు శ్రీధర్ గాడు వీళ్ళందరూ చేయబట్టి నా కొడుకుని కోల్పోయినా. నేను ఇంత కష్టపడి పరమన్నం పెట్టి నాకు లేకుండా పౌసరు పిడిలు 2000 చేయంగా నెల్లని దాకా నిద్ర పోకుండా నేను నా కొడుకుని పెంచుకున్నా. నేను గద్దల కప్ప చెప్పినప్పుడు ఈ 3 విధవల కప్ప చెప్పి అన్న చెప్పుతో కొడతానన్నాడు అన్న నా కొడుకుని. నాకు తట్టుకోలేకపోతున్నా నేను ఆ మాటలు. వీళ్ళు చాలా ఒత్తిడి చేసిండ్రు. వీళ్ళు మారుగొండ రోహిత్ వాడు ఏమంటాడు, అబ్బా అరే 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 చెప్పుతోటి కొడతారు అబ్బా ఆడుకోవని అంటాడు, గలీజ్ బూతులు తిడతాడు. మారుగొండ శివ అబ్బా అవి నోర్లు కావాలన్నా గురైపోయి నన్ను కూడా ఆలోచించకుండా అసలు బ్రెయిన్లో మొత్తం వాళ్ళ మాటలు తింపుకొని చాలా ఒత్తిడికి గురై ప్రాణంకు కూడా తెగించిందన్న. ప్రాణం కృష్ణ వాళ్ళు మారుగొండ రోహిత్, పూదరి శివ, గున్నాల రంజిత్ వీళ్ళు 3 శ్రీధర్ ఈ 4 చాలా అంటే చాలా హింసించిండ్రు. అది నేను తల్లిగా నేను భరించుకోలేకపోతున్నా. ఈ 4 నేను కాంప్రమైజ్ కానన్నా, నాకు బాగా ఇబ్బంది ఉన్నది, నాకు పేగు పలిగిపోతున్నది. రాసిండు ఇంకేమేమి ఉన్నదో రాసిండు, ఏమో హాల్లో పేపర్ కింద పండుకునే దగ్గర పెట్టిండంట. వీళ్ళు చూసో నేను ఇంటికి పోతే కానీ తెలవన్నా, ఇంకా పోయినాక నేను మీకు ఇన్ఫామ్ చేస్తా కంపల్సరీ. ఇన్ని రోజుల కష్టం కూడా వాడికి గుర్తు రాకుండా ఒత్తిడికి గురైపోయి లోన్ అయిపోయిండు. అట్లా ఉన్నదని కూడా నా కొడుకుని ఆడుకున్నారేమో అన్న, నాకు అర్థం. నా కొడుకుని ఒత్తిడి చేసిండ్రు. నా కొడుకన్నా ఎవరికి దొరుకుతాడు? నేను 30 సంవత్సరాలు చాదిన, ఇప్పుడు నన్ను చూడతందుకు నా కొడుకుని ఎత్తుకపోయింది 4 విధవలు కలిసి. నాకు తట్టుకోలేకపోతున్నాను. ఒకటి 4 days బ్యాక్ వంశకృష్ణ అని ఈ స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాడు ఎక్కువ మొత్తంలో, అంటే సూసైడ్ కోసం అటెంప్ట్ చేసినాడు. చేస్తాడు నిజామాబాద్ షిఫ్ట్ చేసినారు. నిజామాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. అయినా కానీ ఆయన కాన్షియస్ రాకుండా వెంటిలేటర్ పైన ఆయన నిన్న డెత్ కావడం జరిగింది. దీంట్లో వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే ఈ మెడికల్ ఏజెన్సీ వాళ్ళు అరేంజ్ చేసినారు డబ్బుల కోసము అని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మెడికల్ ఏజెన్సీ వాళ్ళ మీద ఏదైతే అరేంజ్ చేసినారో వాళ్ళ మీద 306 కేసు రిజిస్టర్ చేయడం, 306 ఐపీఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో ఎట్లా అట్లా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.